హిసాబ్ బరాబర్. మాధవన్ గారు నటించిన ఈ మూవీ అయితే నాకు మా ఫ్రెండ్ అయితే రికమెండ్ చేశాడు. నేనైతే నిన్ననే ఈ మూవీ చూశాను. నాకు మూవీ చాలా బాగా నచ్చింది. మరి రివ్యూలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ అయితే చేయండి. బేసిక్‌గా స్టోరీ వచ్చేసి ఒక కామన్ మ్యాన్ ఒక బ్యాంకులో జరిగిన ఒక రియల్ స్కామ్‌ని అయితే బయటపెట్టడానికి అయితే ట్రై చేస్తాడు. మరి ఆ స్కామ్‌ని ఎలా బయటపెట్టాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ మూవీ అయితే చాలా ఎంగేజింగ్‌గా తీశారు. ఒక కామన్ మ్యాన్‌కి కోపమొస్తే ఎంత దూరం వెళ్ళగలడో అనేది డైరెక్టర్ అయితే ఈ మూవీలో చూపించాడని నేనైతే అనుకుంటున్నాను. మూవీ ఎండింగ్‌లో ఒక ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా తీశారు. మూవీ అయితే నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ప్లస్ పాయింట్స్. స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. మాధవన్ గారైతే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈ మూవీకి. అలాగే రిమైనింగ్ రోల్స్‌లో నటించిన కృతి కుల్హారి అండ్ ముఖేష్ గారైతే యాక్టింగ్ చాలా బాగా చేశారు. మరి మైనస్ పాయింట్ చూస్తే బీజీఎం అయితే యావరేజ్ అనిపించింది. అలాగే హీరో వైఫ్ క్యారెక్టర్‌నైతే చూపించలేదు. మేబీ అది కూడా ఇంక్లూడ్ చేసుంటే స్టోరీ ఇంకా బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఓవరాల్ మూవీ అయితే సూపర్. నాకైతే డిఫరెంట్‌గా మీకు కూడా డెఫినెట్‌గా ఈ మూవీ నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీకి నేనైతే 3.1 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.